ఎవ్రీవన్, వెల్కమ్ టు వే టు ఉమెన్ వాక్. నేను మీ అనిషా సత్పతి. నాకు ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, తమ్నైల్లో నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. అంటే ఇంకా అది యాక్సెస్ అయ్యింది అనమాట. నాకేం ఇన్కమ్ స్టార్ట్ అయిపోలేదు, జస్ట్ యాక్సెస్ అయింది మానిటైజేషన్కి. ఎందుకంటే 4000 అవర్స్ రీచ్ అయ్యాను. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా దాటిపోయినారు. అంటే 1000 కన్నా ఎక్కువ అయ్యారు. ఈ గ్యాప్లో నాకు ఈ టైం చేయడం, ఇంకా వీడియో చేయడానికి టైం లేక కొంచెం గ్యాప్ వచ్చింది. ఆల్రెడీ నాకు మానిటైజేషన్ అయ్యి ఒక 3 days అయింది. ఆ ఎర్నింగ్ ప్రాసెస్లో కూడా $1 కనిపిస్తుంది. $1 అనేది కొంతమందికి పెద్ద ఇష్యూనా అనుకోవచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి కొన్ని రకాల ప్యాషన్స్ ఉంటాయండి. ఆ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చాలామంది కష్టపడుతుంటారు. అందులో యూట్యూబ్ అనేది ఏంటంటే కొంతమందికి ఎర్నింగ్ గురించి చాలా స్టార్ట్ చేస్తారు, కొంతమంది అయితే ప్యాషన్ గురించి స్టార్ట్ చేస్తారు. అందులో నేనైతే మాత్రం నాకు చాలా అంటే కొన్ని మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి, మనకంటూ సంఘంలో మనమంటూ ఒకటి ఏంటి అనేది చూపించుకోవాలి అనుకునే అమ్మాయిల్లో నేను ఒకదాన్ని. నేను యాక్చువల్లీ మేము ముగ్గురు ఆడపిల్లలం అండి. అంటే బిఫోర్ మ్యారేజ్ అని చెప్తున్నాను. మేము ముగ్గురు ఆడపిల్లలం. ముగ్గురు ఆడపిల్లలు అవడం ఏంటంటే లాస్ట్ నేను కొంచెం రఫ్గా పెరిగాను అనమాట. అంత సున్నితంగా ఏం పెరగలేదు. నేను ఒక క్లాసికల్ డాన్సర్ని. అంటే క్లాసికల్ అంటే బేసిక్స్, అంటే డిప్లొమా దాకా వచ్చాను అనమాట. అంత హెవీ క్లాసికల్ డాన్సర్ని అయితే కాదు, సెమీ క్లాసికల్ డాన్సర్ని. ఓన్లీ క్లాసికల్ డాన్స్ అనే కదండి, ఒక సాంగ్ పెడితే మంచిగా అన్నిటికీ డాన్స్ వేసేదాన్ని, ఫోక్ వేసేదాన్ని, స్పీడ్ వేసేదాన్ని, అన్ని వేసేదాన్ని. బట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో ఆ ప్యాషన్ అనేది మైండ్లో ఉండిపోయింది. డాన్స్ అవనియండి, నేను డ్రామాస్ చేసేదాన్ని, మైమ్ యాక్టింగ్ బాగా చేసేదాన్ని. అంటే సోలో యాక్షన్స్, అది ఒకసారి ఎప్పుడైనా మీ అందరికి ఒకసారి చేసి చూపిస్తాను. సోలో యాక్షన్స్ అంటే ఓన్లీ మనం సింగిల్ ఉండి 1 act ప్లే అని చేస్తారు కదా, ఒక్కరే ఉండి ప్లే చేస్తారు కదా. సో అలాంటివి మైమ్ అంటే ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో చేయటం. అంటే మనకి ఇప్పుడంటే ఇలా అయిపోయాను, అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి చాలా ఏజ్ కూడా ఎక్కువ అయిపోయింది కదా. సో అప్పుడు ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ అప్పట్లో మంది అన్ని చూపించుకోవడానికి యూట్యూబ్లు అవి ఏం లేవు కదా. అప్పట్లో ఫోన్ కూడా అంత లేదు. రీసెంట్గానే ఇప్పుడు అందరికీ 4G వచ్చి ఇంటర్నెట్ అందరూ యూజ్ చేస్తున్నారు. కానీ అప్పట్లో మాకు యాక్చువల్లీ నాకు ఫోన్ కూడా లేదు. మా మదర్ వాళ్ళు కూడా ల్యాండ్ లైన్ ఫోన్, ఎవరికైనా అది పక్కింట్లో ఉండేదన్నమాట. ఎవరైనా మాకు ఫోన్ చేయాలంటే పక్కింట్లో ఫోన్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేస్తే మాకు వెళ్ళి ఆ టైంలో 5 minutes అక్కడ ఉండి మాట్లాడుకొని వచ్చేవాళ్ళం. ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చిందని అనమాట. బట్ ఏంటంటే ప్యాషన్ అయితే చాలా ఉండేది. ఏదో సాధించాలి, ఏదో చేయాలి. నేను థర్డ్ వన్ అవ్వడం నాకు ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉండేదండి పేరెంట్స్ నుంచి. ఎందుకంటే సో వదిలేసేవారు అనమాట, తనకు నచ్చింది చేసుకొని. నాకు అంత రిస్ట్రిక్షన్స్ పెట్టిన వాళ్ళు అయితే మా ఇంట్లో ఎవ్వరూ లేరండి. బట్ ఏంటంటే మనకి ప్యాషన్ ఉండి మన ఇంట్లో వాళ్ళు ఓకే అని, కొంచెం సరౌండింగ్స్ మన సిస్టర్స్ హస్బెండ్స్ వీళ్ళందరూ ఓకే అన్నా సరే, ఈ సంఘం అనేది ఒకటి ఏడుస్తుంది కదండి. వాళ్ళు ఎదగరు, పక్కనున్న వాళ్ళు ఎదగనివ్వరు. సో ఏంటంటే ఆడపిల్లని అలా చేస్తున్నావు, ఆడపిల్లల డ్యాన్సులు ఏంటి, అది డ్యాన్సులు ఏంటి, కుప్పు గెంతులు ఏంటి, అది ఇది అని చెప్పేసి పక్క నుంచి అలా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ వాషింగ్ నాకు ఎక్కడి వరకు అయిపోయిందంటే నా పెళ్లి చేయాలని డిసిషన్లోకి వచ్చేసారు. నేను యాక్చువల్లీ ఏంటంటే అప్పట్లో కొంచెం టాలెంట్ షోస్కి వాటికి వెళ్ళేదాన్ని. డేర్ టు డాన్స్ అని అప్పట్లో వచ్చేవి కదా కొన్ని, నటరాజ్ గారు ఒక షో, దానికి కూడా వెళ్ళాను. సో ఏంటంటే అప్పట్లో ప్యాషన్ ఉండేది. బట్ అలా ఏంటంటే మ్యారేజ్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇంట్లో వాళ్ళకి. సో ఇంకా పెద్దవాళ్ళు చెప్తున్నారని చెప్పేసి, అప్పటికే నాకు గ్రాడ్యుయేషన్ అయింది అంతే. సో ఇంకా పెద్దవాళ్ళ గురించి అని చెప్పేసి నేను మ్యారేజ్ చేసేసుకున్నాను. సో అక్కడతో నాదంతా కథం అనమాట. అంటే నా డ్యాన్స్ అది అన్నీ ఆగిపోయినాయి. నేను చాలా మంచి డ్రామాస్ అవి బాగా వేసేదాన్ని. కొంచెం గోగ్రహణం నాటకం అని, దాంట్లో కూడా ఏంటంటే నన్ను ఒక్కదాన్ని స్పెషలైజేషన్ అనమాట. సో అది కూడా చేశాను, అమ్మవారిలా చేయడం. సో ఆ టైంలో నేను బాగా ఉగ్ర రూపంతో చేయడం, ఇవన్నీ ఏంటంటే ఇవి చేయడంతో ఏంటంటే అదొక ప్యాషన్ లాగా చాలా మందికి ఉండిపోతుందండి. కానీ అవన్నీ మనసులో పెట్టేసుకుంటాం, ముఖ్యంగా ఆడవాళ్ళం. ఈ సోదంతా చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే నా లైఫ్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి, ఎందుకంటే ఎంతో మంది ఇళ్లలో ఆడవాళ్ళు ప్యాషన్ ఉండి కూడా బయటకు చూపించుకోలేక చాలా మంది కష్టపడుతున్నారండి. అంటే ఇదేనే కాదు, నాకు డాన్స్ యాక్టింగ్ అయి ఉండొచ్చు, కానీ కొంతమంది కొన్ని రకాల టాలెంట్స్ ఉంటాయి, దాన్ని ఇంట్లో వాళ్ళే వెలుగులోకి తీసుకురావాలి. అందరికీ నాలాంటి అదృష్టం అయితే ఉండదు. నాకు ఇంట్లో వాళ్ళైతే ఫుల్ సపోర్ట్ అండి. ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు ఆ సపోర్ట్ అయితే ఎప్పుడు అందరు ఇచ్చారు. చెప్తున్నాను కదండి, మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన అవతల నుంచి ఒక్కొక్కరు అంటుంటారు కదా, దానికి ఇంట్లో వాళ్ళు కూడా భయపడే సిచ్యువేషన్ వస్తుంటది. అది సృష్టి సంబంధించింది, అది మనం ఏం చేయలేం. ఎందుకంటే ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళు చూస్తారు, ఒకటి వీడియో చేస్తాము, అబ్బా బాగుందని వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఇంకొకరు ఉంటారు, వాళ్ళు అంటారు ఏంటి ఇలా చేస్తుంది, అలా చేస్తారా, అట్లా
పక్క నుంచి చెప్తూ ఉంటారు. సో ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఎందుకు అవసరమా అని అనేస్తుంటారు. సో అంత సపోర్ట్ కూడా మనకి ఒక్కోసారి తగ్గిపోతుంటది. నిరుత్సాహపడిపోతున్నాం. ఎంత కష్టపడి చేసినా వ్యూస్ రావట్లేదు, ఇది రావట్లేదు అని కూడా అనుకుంటుంటాం. సో అలాగే నా ప్రాబ్లమ్ కూడా అయ్యింది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను కొంచెం ఏదైనా చేద్దాం అని చెప్పేసి కొంచెం ఆన్‌లైన్ బిజినెస్‌లని, ముఖ్యంగా నేను బిఫోర్ టీచర్‌గా జాయిన్ అయ్యానండి. టీచర్‌గా జాయిన్ అయినప్పుడు మనం ఆగం కదా! స్కూల్‌లో పిల్లలు డాన్సులు నేర్పియడం అక్కడ కూడా మంచి క్లికే అనమాట. సో తర్వాత ఏంటంటే ఇంక అలా గ్యాప్ వచ్చేసి తర్వాత సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకెళ్ళిపోయాను. ఆ ఫీల్డ్‌లోకెళ్ళినాక ఇంకా డాన్సు లేదు, ఏమీ లేదు. మొత్తం గ్యాప్ వచ్చేసింది. కానీ ఏంటంటే పిల్లలు లేట్ అయితున్నారని చెప్పేసి ఇంకా అన్ని జాబ్ కూడా మళ్ళీ ఆపేసి ఇంట్లో ఉండేసరికి కొంచెం మళ్ళీ ఫస్ట్ టైమ్ కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ టైమ్ అంతా కాంప్లికేషన్స్ ఎక్కువనమాట. సో బెడ్ రెస్ట్ ఉండాలనేవారు నాకు. ఆ బెడ్ రెస్ట్‌తోని ఏంటంటే మనం డాన్సెస్, మంచి యోగా ఇవన్నీ చేసేదాన్ని. సడెన్‌గా మనం కూర్చొని తింటే ఏమైపోతామంటే బెడ్ రెస్ట్ అంటే దగ్గర దగ్గర 90 కేజెస్ అయిపోయాను. ఆఫ్టర్ 90 కేజెస్ తర్వాత డెలివరీ అయ్యాక మళ్ళీ మనకి వచ్చు కాబట్టి యోగా, ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ చేసి మళ్ళీ సన్నబడ్డాను. ఆ టైంలోనే టిక్‌టాక్ అనేది ఒకటొచ్చిందండి. టిక్‌టాక్ ఆహ్, చే ప్యాషన్ ఉన్నది కదా ఆల్రెడీ మనకి. ఆ టిక్‌టాక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఫాలోవర్స్ పెరిగారు. బావుంది. ఇంట్రెస్ట్‌గా ఉండేది. చేసే వరకు ఫాలోవర్స్ పెరిగేవారు. వ్యూస్ ఎక్కువొచ్చేవి, లైక్స్ ఎక్కువొచ్చేవి. అలా కొంచెం చేస్తున్నప్పుడు మన మోడీ సార్ దాన్ని కూడా బ్యాన్ చేశారు. సో, ఆ ప్యాషన్ ఉండిపోయింది. ఏం జేయాలి అనుకున్న టైంకి నాకనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము. యూట్యూబ్ వీడియోస్ చేద్దాము. ఏమో క్లిక్ అయితే ఇన్‌కమ్ గూడా వస్తది కదా! అలా కూడా మనకు చేసుకోవచ్చని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళని అడగడం, మా హస్బెండ్ కూడా ఓకే అనడము. మా మావయ్య గారు కూడా తను కూడా ఆర్టిస్టు. సో, దానివల్ల వాళ్ళు కూడా నాకేం అడ్డు చెప్పలేదు. అంతా నా ఓన్‌గానే నేనన్నీ చేసుకునేదాన్ని. మా సార్ ఏంటంటే, ఆ టైంలో నాకొక స్టాండ్ అయితే ఒకటి కొనేసిచ్చారు. మైక్ అయితే అప్పట్లో కొనుక్కోలేదు గానీ, ఒక స్టాండ్ అయితే కొన్నారనమాట. మైక్ నేనిప్పుడే ఈ ఈ ఈ మానిటైజేషన్ అయితుంది అని తెలిసాకే నేను మైక్ కొనుక్కున్నానండి. సో, నేను ముందే అనుకున్నాననమాట. మానిటైజేషన్ అయితున్న టైంలోనే మైక్ కొనుక్కోవాలి. అప్పటి వరకు నేను ఓన్‌గానే వాయిస్ ఇచ్చుకొని, ఎలాగంటే మొత్తం ఫ్యాన్‌లయి బంద్ చేసి, టోటల్‌గా ఇప్పుడు కూడా అలాగే చేశాననుకోండి. అంటే అవుట్‌డోర్ షూటింగ్స్ అయ్యి అబ్బో! ఒకవేళ అవుట్‌డోర్ తీసుకున్నా వాయిస్ మళ్ళీ యాడ్ చేయడం అది చేసేదాన్ననమాట. సో, అలాగవ్వలేదు. సో, ఇప్పుడేంటంటే మంచిగా హ్యాపీగా ఒక మైక్ కూడా కొనుక్కున్నా. అప్పట్లో ఒక స్టాండ్ కొన్నారు. స్టాండ్ నేను ఇప్పుడు ఇంకా సామ్‌సంగ్ వివా ఫోను. అప్పట్లో సామ్‌సంగ్ బేసిక్ మోడల్ అలాగే వీడియోస్ చేసేదాన్ని. అది నేను అదే అసలు మ్యాటర్ చెప్పలేదు. వీడియో స్టార్ట్ చేసి నేను 3 ఇయర్స్ అయింది నా ఛానెల్ స్టార్ట్ చేసి. ఆ టైంలో లైన్‌గా ఒక 3 మంత్స్ వీడియోస్ చేశానండి. 3 మంత్స్ కూడా చేయలేదు. ఒక 2 మంత్స్ వీడియోస్ చేశాను. ఆ టైంలోనే చాలా పికప్ అయింది నాది. 2000 అవర్స్ వరకు వచ్చేసిందనమాట. ఇంకొక 2000 అవర్స్ వస్తే నా మానిటైజేషన్ అయిపోతదని ఫుల్ ఫిక్స్‌డ్‌గా చేసేదాన్ని. ఆ టైంలో ఇంకా హార్డ్ వర్క్ చేసేదాన్ని. ఒక్కడే బాబు కదా! ఆ టైంలో. సో, అదే టైంలో నేను గ్రోత్ అవుతున్న టైంలో సడెన్‌గా బ్రేక్ పడిపోయిందండి. దేని ద్వారా అంటే కరోనా ద్వారా. అంటే కరోనా నేనేం ఫేస్ చేయలేదు. బట్ ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేసేయడం. నెక్స్ట్ మా మావయ్య గారి హెల్త్ ఇష్యూస్ రావడము. తర్వాత బేసిక్‌గా నేను సెకండ్ టైమ్ కన్సీవ్ అవ్వడం. సెకండ్ టైమ్ కన్సీవ్ అవ్వడం వల్ల నేను వీడియోస్ చేయగలను. అంటే ఆ టైప్ వీడియోస్ కూడా చేయొచ్చు అని అనుకున్నాను. బట్ ఏంటంటే ఈ మావయ్య గారి హెల్త్ ఇష్యూస్ రావడం. ఈ కరోనా టైంలో ఏంటంటే మన ఫ్యామిలీలోనే కాదండి. రిలేషన్స్‌లో మనకు తెలిసిన వాళ్ళలో, వెల్ విషర్స్‌లో, ఫ్రెండ్స్‌లో చాలామంది కరోనా వల్ల చనిపోవడం. తర్వాత హెల్త్ ఇష్యూస్ రావడం, హాస్పిటలైజ్ అవ్వడం. చాలామంది ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేయడం. ఇవన్నీ మనకు తెలుస్తున్నప్పుడు ఈ వీడియోస్ మనం చేయలేమండి. సో, ఆ టైంలో నేనింకా చేయలేకపోయాను. సో, ఏదైతే అవనీలే విదోడు తెలిస్తే మనోడు తెలిస్తే విదోడు తెలుస్తదంటారు గదా! సో, ఏముందిలే ఆపేద్దాము. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా! అనుకోని ఆపేసాను. ఆపేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ డెలివరీ అవ్వడం. ఫస్ట్ బాబు, తర్వాత పాప. నా చిన్న చిన్న షార్ట్స్‌లో మీరు చూసే ఉంటారు. పాప పుట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ ప్యాషన్ ఉంది కదండీ మనకలా మైండ్‌లో తోస్తుంటది. సో, మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ చేద్దాం అని చెప్పేసి ఒకసారి తిరుపతెళ్ళినప్పుడు హెయిర్ ఇచ్చేసాననమాట. అంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి మా మామయ్యగారి హెల్త్ ఇష్యూస్ అంతా సెట్ అయితే హెయిర్ ఇద్దామని మొక్కుకున్నాననమాట. సో, హెయిర్ ఇచ్చాను. స్టార్టింగ్ తిరుపతి వీడియోతోనే స్టార్ట్ చేద్దామని అప్పుడు స్టార్ట్ చేశానండి. దగ్గర 3 మంత్స్ అయింది నేను స్టార్ట్ చేసి. నాకిప్పుడు కూడా హెయిర్ లేదు. అలా సెట్ చేశాననమాట. మానిటైజేషన్ అయితున్నప్పుడు వీడియో మంచిగుండాలి కదా! గ్లామరస్‌గా అని చెప్పేసి అలా చేసి కొంచెం హెయిర్ ఇలా సెట్ చేసుకున్నాను అంతే. ఆల్రెడీ నాకు హెయిర్ కట్ ఉంది. నిన్నే షార్ట్‌లో మీరందరూ చూసుంటారు కదా! హెయిర్ లేదు. ఇలా సైడ్‌కే ఉంటదంతే. నేనలా టిక్‌టాక్‌లు పెట్టి సెట్ చేశాననమాట. దీన్ని కూడా ఎలా సెట్ చేయాలనేది మీకు చెప్తాను. అంటే ఇప్పుడు శ్రావణ శుక్రవారం కాబట్టి మనం కొంచెం ట్రెండీగా కనిపించలేం కదా! క్లాసికల్‌గా కనిపియాలి. అంటే వెస్టర్న్ లుక్‌లో అయితే కనిపియలేము కదా! కొంచెం మంచిగా కనిపియాలి కాబట్టి ఇలాంటి ట్రై చేస్తుండాలి అప్పుడప్పుడు హెయిర్ ఎదిగే వరకు. సో, ఏంటంటే అసలు మ్యాటర్‌కి మళ్ళొద్దాం. అప్పుడు మానిటైజేషన్ ఆగిపోయింది కదా! సో, 3 మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే ఎన్ని వీడియోలు చేయొచ్చు గానీ,
ఎక్కువ అంత టైం దొరకట్లేదు. 3 మంత్స్ నుంచి చేస్తున్నాను కానీ ఒకసారి వీక్లీ 3 వీడియోస్ చేసిన రోజులు ఉన్నాయి. వీక్లీ 1 వీడియో చేయడానికి కూడా అవ్వని రోజులు ఉన్నాయండి. ఎందుకంటే మధ్యలో గ్యాప్‌లో హాలిడేస్, మళ్ళీ మేము ఒక బయటికి వెళ్ళడము, మళ్ళీ చుట్టాలు బాగా రావడము. మా వాళ్ళే ఎవరో గాదు. మా వాళ్ళే వస్తున్నారు. వస్తున్నా సరే అంత టైం ఉండదండి. మన వాళ్ళొచ్చినప్పుడు ఎంత మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నా సరే మన ఇంట్లో పని మనకే ఎక్కువుంటది. సో, దానివల్ల ఏంటంటే నాకు ఈ వీడియోస్ చేయడం కూడా అవ్వలేదు. సో, ఎక్కువ వీడియోస్ చేస్తేనే కదా వాచ్ టైమ్ పెరుగుతుంది. క్లిక్ అవ్వాలన్నా మనం చేయాలి గదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కొన్ని మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సో, అవి కూడా రీచ్ అవ్వాలి కదా! మన హార్డ్ వర్క్ చేసినా యూట్యూబ్ యాక్సెప్ట్ జేయాలి, రీచ్ అవ్వాలి. బేసిక్‌గా ఈ థంబ్‌నెయిల్స్ ఇవన్నీ కూడా హెచ్‌డీ క్వాలిటీలో చేయాలి. ఇప్పుడు ఏమీ లేని దానికి నేను అంత పెద్ద కెమెరాలు కొనేసి హెచ్‌డీ క్వాలిటీ తీసుకురావాలి, పెద్ద పెద్ద ఫోటోషాప్‌లు చేయాలి, అవన్నీ నేర్చుకోవాలంటే ఇప్పుడు కష్టం కదండీ. నాకొచ్చినంతలోనే నా బేసిక్ మోడల్‌లోనే నేను చేసుకుంటూ వచ్చాను. అంటే ఇదైతే ఇన్‌కమ్ గురించయితే అస్సలకే కాదండి. నేను చేసేదంతా ప్యాషన్ కోసం. నా ఇన్‌కమ్ సోర్సెస్ అయితే నాకు వేరే ఉన్నాయి. నేనొక రీసెల్లర్‌ని. నేను దాని గురించి కూడా ఎప్పుడు యూట్యూబ్‌లో పెట్టలేదు. అంటే నాది బిజినెస్ ఉంది. బట్ ఏ రోజు నేను యూట్యూబ్‌లో పెట్టలేదు. దానికి నేను వాట్సాప్ సాఫ్ట్‌వేరే వాడుకుంటాను. నెక్స్ట్ నేను కూడా ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ చేయడము, డైరెక్టర్స్ ప్రిపేర్ చేయడము, ఆర్టికల్స్ ఫెచ్చింగ్ చేయడం ఇవన్నీ చేస్తుంటాను. బట్ ఏంటంటే నా ఇన్‌కమ్‌కి అది వాడుకుంటాను గానీ, నా ప్యాషన్‌కి యూట్యూబ్ వాడాలి. యూట్యూబ్ నుంచి ఇన్‌కమ్ రావాలనేది ఏంటంటే, మన ప్యాషన్‌తో రావాలని కోరుకుంటాం. సో, అలాగని అమౌంట్ వద్దని ఎవరు అనుకోరు కదా! ఓన్లీ ప్యాషన్ ఒకటి ఉంటే కదా అమౌంట్ కూడా కావాలి. సో, మానిటైజేషన్ కావాలనుకున్నాను. సో, ఈ టైంలో నేను కొంచెం నాకున్న మంచి వీడియోస్‌కి నేను ఎస్‌ఈఓ చేయించుకుంటే కూడా కొంచెం బేసిక్‌గా పైకొస్తుంది గదా అని అనిపిచ్చింది. ఆ టైంలో నేను ఎవరిని కన్సల్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఎక్కువగా యూట్యూబ్‌లో ఏ చిన్న డౌటొచ్చినా నేను చూసే ఒకే ఒక వీడియో అండి. సాయి కృష్ణ గారి వీడియో. మీకు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. సాయి కృష్ణ గారి వీడియోస్ అన్నీ నేను రెగ్యులర్‌గా అంటే థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ మైక్స్ కొనాలి, తర్వాత దీంట్లో ఎలా సెట్టింగ్స్ చేసుకోవాలి, తర్వాత మీకు క్యాన్వా ఎలా యూజ్ చేయాలి, ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఏం సెట్టింగ్స్ పెట్టుకోవాలి. సార్ చెప్పే ప్రతి వీడియోని నేను చూస్తుంటానండి. నేను సబ్స్క్రైబర్‌ని ఎప్పటినుంచో నోటిఫికేషన్ రాగానే ఆ వీడియో నాకు యూజ్ ఉన్నా, యూజ్ లేకపోయినా కూడా చూస్తుంటాననమాట. కానీ యూజ్ లేని వీడియోస్‌లో కూడా మనకు యూజ్ ఉండే మ్యాటర్ చాలా ఉంటుంటది. మనకు తెలియకుండా ఎవరో అడిగిన క్వెషన్స్‌కి కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్తుంటారు. ఎవరు అడిగిన క్వెషన్స్ మనకు ఆ క్వెషన్ లేదు కదా అని చెప్పేసి థంబ్‌నెయిల్‌లో చూసి కూడా కట్ చేయను. కంపల్సరీ ఆ వీడియో చూస్తాననమాట. ఎందుకంటే మనం ఒకటి చూస్తాము. కానీ మనకి తెలియని విషయాలు చాలా తెలుస్తాయి ప్రతి వీడియోలో. మీరెప్పుడైనా అంటే చాలా మంది కొత్త యూట్యూబర్స్ అందరికీ సాయి కృష్ణ గారి గురించి తెలుసు. బట్ ఏంటంటే తెలియని వాళ్ళ గురించి చెప్తారనమాట. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు మాత్రం ఒకసారి సాయి కృష్ణ గారి వీడియోస్ అన్నీ చూడండి. కంపల్సరీ మనకి తెలియని చాలా విషయాలు తెలుస్తుంటాయి. అన్ని వీడియోస్ చూడండి. అందులో ముఖ్యంగా థంబ్‌నెయిల్స్ చేస్తున్నారు. ఈ మధ్యన వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఎస్‌కే మీడియా అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు నేను థంబ్‌నెయిల్స్ అయితే చేయించుకోలేదు. బట్ ఈ వీడియోకి మాత్రం కంపల్సరీ థంబ్‌నెయిల్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగ నేను పికప్ అయ్యాను, ఎలా నా ఛానల్ మానిటైజేషన్ అయిందనేది అందరికీ తెలియాలి. నేను ఆల్రెడీ సార్ వాళ్ళకి కన్సల్ట్ చేశాను. వాళ్ళేంటంటే ముందు నా ఛానల్ చూసారు. చూసి ముందే చెప్పారు. వాళ్ళకి మినిమమ్ ఒక 10-15 వీడియోస్ మంచివి చేసి ఉండాలి. ఆల్రెడీ మన ఒరిజినల్ కంటెంట్ అయ్యి ఉండాలి. అలాగైతే మేము అస్యూమ్ చేసామండి. మేము ఫేక్ వీడియోస్ వాటికి చెయ్యమని క్లియర్‌గా ముందే చెప్పేశారు. నా వీడియోస్ చూసారు. అది అప్డేట్ చేయగానే అన్ని మంచి వీడియోస్ అని తెలిసి నాకు దానికి ఎస్ఈఓ చేయించాను. సో, దాని ద్వారా మళ్ళీ చాలా మందికి వెళ్ళడము, ఆ వాచ్ టైమ్ పెరగడము, ఆ విధంగా నాది మానిటైజ్ అవ్వడం అయ్యింది. సో, నాకు జరిగిన మంచి అందరికీ చెప్పాలని చెప్పేసి నేను ఇలా వీడియో రూపంలో చేశాను. ఇది చెయ్యొచ్చో చేయకూడదో, తప్పో, ఒప్పో నాకైతే తెలీదండి. బట్ ఏంటంటే నాకు చేయాలనిపించింది. అంటే చాలా మంది నాకు తెలిసి ఎస్ఈఓ చేయించుకోవచ్చు. కొంతమందికి ఓన్‌గా వచ్చు కూడా. వాళ్ళకి వాళ్ళు ఓన్‌గా చేసుకోవచ్చు. అంటే పికప్ అయిన పాత వీడియోస్ కూడా చూడండి. అన్నీ చాలా వరకు గ్రోత్ ఉన్నవే ఉన్నాయి. కొన్ని 3,000 వ్యూస్, కొన్ని 4,000 వ్యూస్. ఒకటైతే తిరుపతి వ్యూ అయితే 40,000 వ్యూస్, కొన్నైతే 7,000 వ్యూస్ అలా ఉన్నాయి. బట్ ఎంత ఉన్నా సరే ఒకళ్ళ హెల్ప్ అనేది కొంతమందికి ఉండాలండి. సో, ఆ హెల్ప్ నాకు ఇచ్చిందైతే సాయి కృష్ణ గారు. సో, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. మానిటైజేషన్ అయ్యింది. సో, ఇప్పుడు మీరు కూడా కొంచెం హెల్ప్ చేసి నా ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు కొంచెం నోటిఫికేషన్స్‌లో కొంచెం వచ్చిన ఛానల్ లైక్ కొడుతూ ఉండండి. లైక్ కొడితే ఉంటే కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంటుంటది. సో, నన్ను ఇలాగే మీరందరూ సపోర్ట్ చేయండి. చాలా చాలా థాంక్స్ అండి. సో, ఇంత చెప్పడానికైతే ఏమీ లేదు. నా ఛానల్ మానిటైజేషన్ అయిందని హ్యాపీనెస్ అంతే. రెగ్యులర్‌గా వీడియోస్ అయితే ఇంకొంచెం టైం. ఎందుకంటే మా పాప ఇంకా 2½ ఇయర్స్. ఇంకొక 1 ఇయర్ అయిపోతే తను స్కూల్ కూడా వెళ్తుంది. సో, ఈలోపు కొంచెం కొంచెం వీడియోస్ చేసినా కానీ మీకు చాలా మంచి యూజ్‌ఫుల్ వీడియోసే చేద్దాం అనుకుంటున్నాను.
చాలా వీడియోస్, నాకు కొన్ని వంటలు బాగా, నేను వంటల్లో స్పెషలిస్ట్ అండి. నాకు మంచి మంచి వంటలొచ్చు. చాలా మంచి మంచి టిప్స్ వచ్చు. కానీ నాకేంటంటే ఎవరో చేసినవి, ఎవరికి మనకు తెలిసినవి, అందరికి తెలిసినవి చేయకూడదు. మనకంటూ స్పెషల్‌గా ఉన్నవి చేయాలని చెప్పేసి నేను అలాగా ఏదైనా ప్లాన్ చేస్తాను. ఫేషియల్స్ అవనియండి, ఏదైనా నేను ముందు చూసుకొని నాకు పడి బాగుంది, బాగా చాలా బాగుంది అన్నవే నేను చేస్తాను. సో, ఒకసారి చూడండి. నాకు వీడియో ఎడిటింగ్ అంత రాకపోవచ్చు, అంత చేయకపోవచ్చు. చాలామంది ఇలాగే అనమాట. టాలెంట్ ఉంటది, ప్యాషన్ ఉంటది. కానీ ఈ ఎడిటింగ్ జేయడము, ఇవి అన్నీ రావు. సో, అలాంటి వాళ్ళు సాయికృష్ణ గారి హెల్ప్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఆయన ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారండి. అంతేనండి. నెక్స్ట్ కంపల్సరీ ఈ మానిటైజేషన్ అయిందనే హ్యాపీనెస్ ఎలాగైతే నేను మీతో షేర్ చేసుకున్నానో, నాకు సిల్వర్ బటను ఇవన్నీ వచ్చినాయని కూడా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి తప్పకుండా. సో, అందుకేనండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పుడు నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్పెషల్లీ సాయికృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడి వరకు రావడానికి కూడా కారణం మీరే. మీ సపోర్ట్ లేకుండా అయితే నేను ఏ పని చేయలేను. అదైతే నాకు తెలుసు. అంటే ప్యాషన్ నాదే ఉండొచ్చు, కోరిక నాదే ఉండొచ్చు. నేను అడిగినప్పుడు యాక్సెప్ట్ చేశారు కాబట్టి థ్యాంక్స్. ఓకేనండి. బాయ్ బాయ్.